16వ రోజున కర్ణుడు కౌరవ సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడయ్యాడు. ఆ దినమంతా లెక్కకు మించిన యోధులు హతులయ్యారు. కర్ణార్జునుల మధ్య తీవ్ర యుద్ధం జరిగింది. కర్ణుడి యొక్క పరాక్రమాన్ని కృష్ణుడు కూడా ప్రశంసించాడు. చివరికి సాయంకాల సమయానికి కర్ణుడు అర్జునుడి గాంధీవం యొక్క నారిని తెంపగలిగాడు. ఆపై అర్జునుడిని సంహరించేలోగా సూర్యాస్తమయం కావడంతో యుద్ధ నీతిని పాటిస్తూ కర్ణుడు యుద్ధాన్ని విరమించాడు. ఇతర కథనాల ప్రకారం కర్ణుడు పాండవ సైన్యంపై దాడి చేసి అనేక మంది సైనికులను సంహరించాడు. అప్పుడు అర్జునుడు అతన్ని ఎదుర్కొన్నాడు. అతడు కౌరవ సైన్యంపై దాడి చేసి తీవ్ర నష్టం కలిగించాడు. ఇంతలో సూర్యాస్తమయం కావడంతో ఇరుపక్షాలు యుద్ధాన్ని విరమించాయి. మహాభారత యుద్ధంలో 17వ రోజు యుద్ధంలో కర్ణుడు భీముని యుధిష్ఠుడిని ఓడించి వాళ్ళను ప్రాణాలతో విడిచిపెట్టాడు. తరువాత కర్ణుడు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం కొనసాగించాడు. ఆ యుద్ధంలో కర్ణుడి రథం భూమిలో కూరుకుపోవడం వల్ల కొంత సమయం అడిగాడు. కానీ కృష్ణుడు కర్ణుడు నిరాయుధుడైన అభిమన్యుణ్ణి ఘాతుకంగా చంపిన విధానము గుర్తు చేశాడు. అది విన్న తరువాత అర్జునుడు తన బాణంతో కర్ణుడిని వధించాడు. అదే రోజు యుద్ధంలో భీముడు దుశ్శాసుని రథమును విరిచాడు. తరువాత భీముడు దుశ్శాసుని పట్టుకుని చంపాడు. ఆ విధంగా ద్రౌపదిని అవమానించినప్పుడు తను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చాడు. కురుక్షేత్ర యుద్ధంలో 18వ రోజు కౌరవ సైన్యం శల్యుని నాయకత్వంలో యుద్ధం చేశారు. శల్యుని ధర్మరాజు శకుని సహదేవుడు మిగిలిన దుర్యోధనుని సోదరులను భీముడు వధించాడు. తను ఓడిపోయానని గ్రహించిన దుర్యోధనుడు రణరంగం నుంచి పారిపోయి ఒక మడుగులో దాక్కున్నాడు. పాండవులు దుర్యోధనుని కనుగొని తమ 5గురిలో ఎవరో ఒకరితో ద్వంద్వయుద్ధం చేయమన్నారు. దుర్యోధనుడు తనతో సమానుడు అయిన భీమునితో గదాయుద్ధం చేయాలని కోరుకున్నాడు. బలరాముని పర్యవేక్షణలో ఇరువురు గదాయుద్ధం చేశారు. ఈ యుద్ధంలో భీముడు కృష్ణుడి యొక్క హెచ్చరికను అనుసరించి దుర్యోధనుని తొడపై గదతో మోది తొడలు విరగొట్టి జూదంలో ఓడిన నాటి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. నడుము కింద మోదుట ధర్మయుద్ధం కానందున బలరాముడు కోపగించగా కృష్ణుడు అతనిని శాంతింపచేశాడు. తరువాత గాయపడి మరణించనున్న దుర్యోధనుని అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ కలిసి ప్రతీకారం తీర్చుకుంటామని మాట ఇచ్చారు. ఆ రాత్రి వారు పాండవులు విడిదిపై దాడి చేసి నిద్రిస్తున్న 5గురు ఉప పాండవులను దృష్టద్యుమ్నుని, శిఖండిని గొంతు కోసి సంహరించారు. 18 రోజుల తరువాత 10 మంది యుద్ధ వీరులు మాత్రమే బతికి ఉన్నారు. వారు 5గురు పాండవులు, కృష్ణుడు, సాత్యకి, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ, యుధిష్ఠిరుడు. హస్తినాపురమునకు పట్టాభిషిక్తుడయ్యాడు. 30 సంవత్సరములు పాలించిన పిదప అర్జునుడిని మనవుడు పరీక్షితునికి పట్టాభిషేకం చేసి తన సోదరులు ద్రౌపదితో కలిసి హిమాలయాలకు వెళ్ళిపోయారు. పరీక్షిత్తు అభిమన్యుడు కుమారుడు. మార్గమధ్యంలో ద్రౌపది, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మరణించారు. ధర్మదేవుడు ధర్మరాజును తన దేహంతోనే స్వర్గలోకమునకు వచ్చుటకు ఆహ్వానించాడు.